నా పేరు కోల శ్రీనివాసు, యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్, డిఎన్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కవితక్క గారు బీసీల కోసం 72 గంటలు నిరవధిక దీక్ష చేస్తున్నందుకు నిజంగా కూడా మా బీసీలందరూ కూడా కవితక్క మద్దతుగా తెలంగాణ ఉన్న రాష్ట్రంలో ఎంబీసీలు కానీ బీసీలు కానీ సంచార జాతులు కానీ ఏకదాటిగా రావడం జరిగింది. ఈరోజు నిజంగా ఒక జాతరలాగా జరగడము, ఇన్ని 117 కుల సంఘాలు కూడా రావటం, అదేవిధంగా కుల సంఘాల ప్రదర్శన ఇవ్వటము, ఈరోజు సంచార జాతిలో ఉన్న గంగిరెద్దులు కానీ, ఈరోజు పూతలలో ఉన్న గంపలెత్తుకున్న పూతల సంఘం వాళ్ళు కానీ, ఈరోజు నాయి బ్రాహ్మణులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కుల సంఘ ప్రదర్శన ఇవ్వడము, అక్కకు భారీగా మద్దతు తెలపడము నిజంగా ఇది ఒక మంచి పరిణామంగా చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవన్నీ గమనించి మీరు అడిగిందే, మీరు పెడతాన్నది, మీరు చేసింది 42% ఉందో అది అమలు పరచాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. 42% రిజర్వేషన్ని మీరు అసెంబ్లీలో పెట్టారు, కేంద్రానికి పంపించారు, కానీ ఇంతవరకు కూడా దానిపైన మీరు ఎలాంటి గుణంగా ధర్నాలు కానీ ఏదైనా ఈరోజు అంటున్నారు. మీరు ఢిల్లీకి పోదాము అన్నారు, ఢిల్లీకి పోదాం ఎవరిని తీసుకెళ్తున్నారు? కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ సపోర్ట్గా ఉన్న బీసీలను తీసుకెళ్తున్నారా? మాలాంటి కుల సంఘాలకు ఇవ్వండి, మేము కూడా వస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు రండి అంటే ఖచ్చితంగా నిరాహార దీక్ష కాదు, ఆమర్ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేమందరం కూడా ముందుకు వస్తాము. ఈరోజు కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా గమనించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉందో 72 గంటల దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము. అనుమతి ఇవ్వకున్నా కానీ ఏమైనా ప్రాబ్లం అయినా ఖచ్చితంగా కూడా దీన్ని మేము కొనసాగిస్తాం ఇదే విధంగా.